హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడానికి నేను ఫాలో అయ్యే 5 టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ నేను ఫాలో అయ్యే టిప్ ఏంటంటే, నార్మల్గా నేను డస్ట్బిన్ని కిచెన్లో పెట్టను, అవుట్ సైడ్ బాల్కనీలో పెడతాను అన్నమాట. సో కాకపోతే ఇప్పుడు హ్యాండీగా ఉండడానికి ఇలా సింక్ పక్కన ఒక చిన్న డస్ట్బిన్ పెడతాను. ఇది నార్మల్గా స్వీట్ షాప్స్లో వస్తాయి కదా, స్వీట్స్ వస్తాయి కదా, అలాంటి బాక్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే సింక్లో ఏమన్నా వేస్టేజ్ ఉంటే అది నేను ఇందులో వేస్తాను. లేదు 1 or 2 ఆనియన్స్ కట్ చేసినప్పుడు పొట్టు ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవచ్చు. ఇదంతా ఫిల్ అయిన తర్వాత నేను దీంట్లో ఉన్న డస్ట్ కాస్త బయట బాల్కనీలో ఉన్న డస్ట్బిన్లో వేస్తాను. సో దీనివల్ల ఏంటంటే నా కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది. ప్లస్ ప్రతిసారి నేను ప్రతి చిన్న చిన్న చెత్తకి బయట పడేయడానికి బాల్కనీలోకి వెళ్ళకుండా నా టైం కూడా సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, నార్మల్గా నేను వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ప్లేట్స్ వాడతాను. ఒకటేంటంటే వేస్టేజ్ అంతా వేయడానికి ఒక ప్లేటు, కట్ చేసిన తర్వాత కట్ చేసిన కూరగాయలను వేయడానికి ఇంకో ప్లేట్ యూస్ చేస్తాను. ఇక్కడ నేను జస్ట్ 1 ఆనియన్ కాబట్టి చిన్న చిన్న ప్లేట్స్ తీసుకుంటాను. అదే కూరగాయలు ఎక్కువ ఉంటే పెద్ద ప్లేట్స్ తీసుకుంటాను. అండ్ కావాలంటే మీరు న్యూస్ పేపర్స్ వేసుకోవచ్చు కింద, లేదు అంటే చిన్న చిన్నవి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఫిల్అప్ అయిన తర్వాత ఆ న్యూస్ పేపర్ని కానీ ఆ ప్లాస్టిక్ కవర్ని కానీ డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే కూరగాయలు కట్ చేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది కూడా నీట్గా ఉంటుంది. సో ఇది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్. సో నెక్స్ట్ వచ్చేసి, నేను నార్మల్గా వంట చేసేటప్పుడు ఇలా స్టవ్స్ కింద 2 ప్లేట్స్ పెట్టేస్తాను అన్నమాట. సో దట్ మనం పాలు కానీ టీ కానీ ఇంకా రసం సాంబార్ ఇలా చేసేటప్పుడు ఒకవేళ పొంగినా కూడా అదంతా ఆ ప్లేట్లో వచ్చి పడుతుంది, కిచెన్ ప్లాట్ఫామ్ మీద పడదు. ఒకవేళ దాని మీద పడ్డా కూడా మనం ప్లేట్స్ని క్లీన్ చేసుకోవడం ఈజీ. కొన్నిసార్లు ఏంటంటే ఇలా పొంగిన తర్వాత మనం మర్చిపోయినా కూడా అక్కడ కొంచెం గట్టిగా పేరుకుపోయినట్టు అయ్యి క్లీన్ చేసుకోవడానికి కొంచెం స్క్రబ్బింగ్ అదంతా పని అవుతుందిగా. ఒకవేళ ప్లేట్లో పడ్డ తర్వాత మనం మర్చిపోయినా కూడా ఆ ప్లేట్ని తీసుకొని కొద్దిసేపు వాటర్లో పెట్టేస్తే సరిపోతుంది. వాషింగ్ అనేది తొందరగా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం రెగ్యులర్గా చపాతీస్ చేస్తూ ఉంటాం కదా. సో చపాతీస్ చేసే కన్నా ముందు నేను ఒక న్యూస్ పేపర్ వేసి దానిపైన చపాతీస్ చేస్తాను. సో దట్ ఏంటంటే చపాతీస్ రోల్ చేసే టైంలో మనం పిండి యూస్ చేస్తాం కదా, ఆ పిండి అనేది కిచెన్ ప్లాట్ఫామ్ మీద పడి ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇలా న్యూస్ పేపర్ వాడడం వల్ల ఏంటంటే చూసారా కింద అంతా పిండి పడిపోయింది కదా. సో ఇలా న్యూస్ పేపర్ వాడడం వల్ల చపాతీ చేయడం అయిపోయిన తర్వాత జస్ట్ ఆ పిండి తీసేసి ఆ న్యూస్ పేపర్ తీసి డస్ట్బిన్లో పాడేస్తే సరిపోతుంది. కిచెన్ ప్లాట్ఫామ్ మళ్ళీ సపరేట్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ నేను ఫాలో అయ్యే టిప్ వచ్చేసి, డైలీ మనం వంటలు చేస్తూ ఉంటాంగా. సో అప్పుడు కర్రీస్ చేసేటప్పుడు స్పూన్ని కనుక ఇలా స్టవ్ పైన పెడితే మళ్ళీ స్టవ్ అంతా డర్టీ అయ్యి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో కనుక స్పూన్ పెట్టేస్తే తర్వాత ప్లేట్ని వాష్ చేసుకుంటే సరిపోద్ది. స్టవ్ పైన పెట్టేయడం వల్ల ఏంటంటే దానిపైన ఉన్న ఆయిల్ అదంతా కూడా స్టవ్కి అంటే స్టవ్ జిడ్డుగా తయారైపోతుంది. తర్వాత క్లీనింగ్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం వంట అయిపోయిన తర్వాత స్టవ్ని ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో నేను ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేయడానికి వాటర్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి దానంతా క్లీన్ చేస్తాను. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కిల్ చేస్తుంది. ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి ఈగలు చీమలు ఇలాంటివి రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇవండి నేను కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే టిప్స్. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో అండ్ ఏ టిప్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.